రెడ్డి వాళ్ళు మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారు, కావాలని ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు ఈ గవర్నమెంట్, అది అని మాట్లాడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి రాజ్యాంగం పట్ల కానీ శాసనసభ చట్ట ప్రకారం కానీ కొంచెం కూడా నియమ నిబంధనలు తెలియవనేది ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మనకి ఉన్నటువంటి సీట్లలో 10% మినిమం ఉంటేనే చట్టసభల్లో ప్రతిపక్ష హోదా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంటే మనకు ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో 18 సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఇతనికి 11 సీట్లు వచ్చి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటున్నాడంటే రాజకీయ అజ్ఞాని అనుకోవాలా, రాజకీయాల పట్ల అవగాహన లేదనుకోవాలా? జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ ఈనాడు వైసీపీ పతనానికి ప్రధాన కారకుడైనటువంటి తెర మీద తెర వెనకమాల సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి విషయం వైసీపీ చోటా మోటా నాయకుల దగ్గర నుంచి ఎక్స్ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ముక్త కంఠంతో మాట్లాడుతున్నటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డిని కలవాలన్నా, జగన్ రెడ్డి అని మాట్లాడాలన్నా సజ్జల మధ్యలో దేవుడికి భక్తుడికి అనుసంధానంగా పూజారి ఉన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి పూజారి పాత్ర పోషిస్తూ వైసీపీని పూర్తిగా పతనం చేయటమే కాకుండా చిన్న మెదడు సిప్ అంటారు, సిప్ పోయింది, దానిలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటున్నటువంటి విషయం. అసలు రాజ్యాంగము మనకు ఉన్నటువంటి అంబేద్కర్ గారు రచించింది 10% లేకుండా అసలు ఏ రకంగా సాధ్యపడుతుంది? ప్రతిపక్ష హోదా ఏ రకంగా ఇస్తారు? దీనికి ఏమైనా ఉందనుకో ఈ పాటికే కోర్టు చుట్టూ తిరిగేటువంటి అలవాటు ఉంది వాళ్ళకి. A1 ముద్దాయిలు 18 కేసుల్లో ఉన్నటువంటి పరిస్థితి, 43,000 లక్షల కోట్ల రూపాయలు దిగమింగినటువంటి పరిస్థితి. కోర్టుకెళ్ళి తెచ్చుకునేవాళ్ళుగా అది నిజమైతే అక్కడ కూడా పోలేని పరిస్థితి ఉన్నారంటే ఊరికినే చీకటి రాజకీయానికి మాట్లాడటానికి తరలేపి. జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే మన పులివెందులో స్లిప్పులు ఇవ్వడంపై మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డిని సీఎంగా ఉన్నప్పుడే ఎవరు కలిసేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు ముఖ్యమంత్రి పోయిన తర్వాత అసలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉండేటువంటి పరిస్థితి లేదు. ఆనాడు జగన్మోహన్ రెడ్డిని ఎవరు కలిసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కలవటానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు లేవు. బెంగళూరు, చెన్నై పోతున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. గతంలో మీ విలేకరుల సమావేశం మన మీడియా నుంచే మేము చూసాం. అనేక ప్రత్యక్ష ప్రసారాలు చేసి మాట్లాడేసినటువంటి సందర్భంలోనే రికార్డింగులు చేసి ఆ రికార్డింగుల ద్వారా మనం ప్రెస్ మీట్ను వెల్లజేసినటువంటి ఘటనలు కూడా కరోనా మొదలుకొని మామూలు ఘటనల వరకు మనం చూసాం. ఇప్పుడు ప్రభుత్వం పోయేటప్పటికి అది పిచ్చి పట్టింది. ఉన్నటువంటి కుంభకోణాలు అన్నీ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. భవిష్యత్తులో కక్ష సాధింపు కేసులు కాకుండా ఇవి వాస్తవ పరిస్థితుల్లో రికార్డుల పరంగా సాక్ష్యాధారాలతో ప్రజల ముందు పెట్టి ప్రజల ఆమోదంతోనే చట్టం ఏ రకంగా అయితే పనిచేస్తుందో అలా పనిచేస్తూ న్యాయస్థానాలకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. దీంతో భయభ్రాంతులైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మనగడ కాపాడుకుంటానికి నెగిటివ్ వర్షన్ లో మాట్లాడితే అప్పుడప్పుడన్నా మీడియాతో కనిపించవచ్చు అనేటువంటి చులకన భావంతో మాట్లాడుతున్నాడు తప్ప ఇది వాస్తవం కాదు. అంటే ఇప్పుడు వైసీపీ నేతలు నిన్న మాట్లాడుతూ ఒక మాజీ ఎమ్మెల్యే కర్రలతో వచ్చాము, ఈసారి గొడ్డలతో వస్తాము, అది కత్తులతో వస్తాము, అది అని మాట్లాడుతున్నారు. అసలు గొడ్డలు అనేది అది కొత్తది కాదు. వైఎస్ వివేకానంద రెడ్డి మొదట హార్ట్ అటాక్ అన్నారు, తర్వాత బాత్రూంలో పడి చనిపోయారన్నారు, తర్వాత ఏమో ఇంకోటి అన్నారు. చివరికి చూస్తే గొడ్డలే కదా మనందరికీ తెలిసిన విషయమే. అది బయట వాళ్ళు ఎవరూ చెప్పలా. వివేకానంద రెడ్డి కుమార్తె జగన్మోహన్ రెడ్డి గారి పిన్నాన కూతురైనటువంటి సునీత గారు కానివ్వండి, సొంత రక్తం పుట్టినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలైనటువంటి మనకి షర్మిలానే గొడ్డలి భాగవతం అనేక మార్లు మన మీడియా ముందు, ప్రత్యేకించి మీ మీడియా ముందు ప్రజలందరూ కూడా వెల్లడి చేసినటువంటి అంశాన్ని మనం చూసాం. అంటే గొడ్డలతో అలా మాట్లాడొచ్చేసి అంటే మాజీ ఎమ్మెల్యే ఉండి అసలు నెక్స్ట్ మేము వస్తే ఒక్కొక్కరు కత్తులతో ఇప్పుడు కర్రలతో వచ్చిన తర్వాత వాళ్ళు ఏ స్థాయిలో అలా మానసిక పరిస్థితి ఉందో మనకు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు కర్రలతో వస్తాయండి, భవిష్యత్తులో గొడ్డలతో వస్తాయి. ప్రజలు కర్రల్ని గొడ్డల్ని దూరం చేసి నవ్యాంధ్రప్రదేశ్ ఆర్థికంగా బలోపేతం అవడానికి, యువతకి విద్యార్థులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానికి, పారిశ్రామిక రాష్ట్రంగా
అభివృద్ధి చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహాయంతో నరేంద్ర మోడీ గారు చూపినటువంటి మార్గంలో ముందుకు సాగుతుంది. కర్రలు గొడ్డళ్ళు బాంబుల సంస్కృతి ఇక్కడ కాదు, రాయలసీమలోనే చరమగీతం పాడినటువంటి పరిస్థితి ఉంది. రాబోయేటువంటి రోజు ప్రధానంగా ఓటు, బ్యాలెట్ ఓటు, ఈవీఎం ఓట్ల ద్వారానే అది పవర్ఫుల్ తప్ప ఇంకా మేము బాంబులతో పోతాం, కర్రలతో వస్తాం, గొడ్డలతో వస్తాం అంటే మన పులివెందుల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలే మనం చూసాం. నిదర్శనం 10% ఓటు కూడా రాలా. డిపాజిట్లు కాదు, పోలైనటువంటి ఓట్లు 10% రాలా. ఎప్పటికైనా ప్రజాస్వామ్యం విజయం సాధించింది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకిరణాలు ఆపలేరు. అరాచక పాలనలో 5 సంవత్సరాలు ప్రజలను మభ్యపెట్టి ముందుకు నడిచిందే తప్ప స్వతంత్ర భారతదేశంలో ప్రత్యేకించి తెలుగువారు ఉన్నటువంటి ఈ నవ్యాంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఆటలో సాగు. సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి భవిష్యత్తులో చీకటి వ్యక్తి. ప్రజలకు నష్టం చేయడం కాదు, వైసీపీకే నష్టం చేశాడనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి నోటమ్మటే. విజయసాయి రెడ్డి పేరు ఎలాగొచ్చిందో భవిష్యత్తులో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా వచ్చిందని తెలుగు ప్రజానికంగా మేము తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్ష హోదా వస్తేనే అసెంబ్లీకి వస్తారు అని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ప్రజలే ఇవ్వలేదండి ప్రతిపక్ష హోదా అనేది. అలాగే పెద్దల మనిషి అయితే ఏదైనా అవకాశం ఉండొచ్చు, మీకు లేదు మనం చేసేదేం లేదు. ఎందుకంటే నువ్వు ప్రజల కోసం పోరాడింది లేదు. మీరు 5 సంవత్సరాల పరిపాలనలో కూడా మీరు ఎన్నో అరాజమెంట్లు చేశారు, ప్రజలను ఎంతోమందిని ఇబ్బంది పెట్టారు. కరెంటు బిల్లు వంకతో కానీ ఏదో పథకాలు తీసేస్తాం కానీ ఇవన్నీ. ఈరోజు కూటమి ప్రభుత్వం వస్తాం వలన చెప్పిన పథకాలు సూపర్ 6 అన్నారు. సూపర్ 6 పథకాలు ప్రతిదీ వాళ్ళు చెప్పారు, ఇస్తున్నారు. అందుకే ఆ కూటమి ప్రభుత్వం మీద ప్రజలకి సానుభూతి పెరిగింది, అభిమానం పెరిగింది. మళ్ళీ నువ్వు ఎక్కడ వస్తావో మళ్ళీ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం సంగతి మాకు తెలుసు. మీ పరిపాలన బాగోలేదు కాబట్టి మిమ్మల్ని పక్క తోసి పెట్టారని చెప్పి తెలియదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు మళ్ళీ నేను వస్తాను, ఈ గవర్నమెంట్ ఏం చేయలేదు, అది ఇది మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను, అది ఇది మాట్లాడుతాను. దాని మీద మీరు మీకు తెలిసిన విషయం అండి, మీడియా మిత్రులకు మీరు అందరికి తెలిసిన విషయమే. ఒక ఛాన్స్తో నువ్వు వచ్చి ఉద్ధరించింది ఏమైనా ఉందా? నువ్వు చేసింది ఏమైనా ఉందా? నీ పార్టీ కార్యకర్తలకి నీ ఎమ్మెల్యే మినిస్టర్లు బాగుపడుతుంది తప్ప ప్రజలకి నువ్వు ఉద్ధరించింది ఏం లేదు, ప్రజలకి చేసింది ఏం లేదు. కల్తీ మద్యం అమ్మి ఎంతో మంది ప్రజలు ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అదే రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు రెక్కాడితే డొక్కాల వాళ్ళు ఒక 500-600 సంపాదించుకున్న 100-150 రూపాయలు పెట్టి కోట్ర మందు తీసుకొని వెళ్ళి శుభ్రంగా ఇంటికి వెళ్ళి మందు తాగిన రోజులు ఉన్నాయి. ముందు తాగి కడుపు నిండా అన్నం తిని పొద్దున్న పనికి లేచి వెళ్తున్నారు. అదే నీ పిచ్చి మందు తాగి ఆ రోజు కోట తాగేవాడు ఆపు తాగి పొద్దున్నే లెగలేక ఇంట్లో పిల్ల పస్తులు కూడా ఉంచిన రోజులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు ప్రశాంతత లేదు, లక్షలాది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి, ఏమి రైతులు సరైన సౌకర్యాలు కల్పించట్లేదు, వాళ్ళకి కావాల్సినవన్నీ ఏమీ ఇవ్వట్లేదు ఈ గవర్నమెంట్. అధికారులు మాట్లాడతారు. దాని మీద మీరు ఏమంటారు? ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో హ్యాపీగా ఉన్నారండి ప్రజలు. నీ ప్రభుత్వంలో ఒక మహిళ ఒంటరికి వెళ్ళాలంటే భయపడిన రోజులు, ఎటు వెళ్తే ఏ పేరు బ్యాచ్ వస్తాడో, ఏ గంజాయి తాగినోడు ఎగబడి అమ్మాయిని ఏం చేస్తాడని చెప్పి భయపడిన రోజులు ఉన్నాయి. ఈ రోజు ప్రభుత్వంలో ఒంటరిగా నడుస్తుందంటే మహిళ, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అని చెప్పి తెలియజేస్తున్నాం, ఈ కూటమి ప్రభుత్వం పుణ్యం అని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే రౌడీకంగానే అమాయకులను ఎంతో మందిని పొట్టను పెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మన వైసీపీ ప్రభుత్వంలో బీసీలే కానీ, ఎస్టీలే కానీ, మాలా మాదిగా కానీ, ఏ క్యాస్ట్ అయినా కానీ నీ గురించి మంచి చెప్పిన రోజులు లేవు, ఉన్నావా? నీ గురించి గొప్పగా చెప్పిన రోజుల్లో ఈ రోజు కూటమి ప్రభుత్వం సంవత్సరం గారి పూర్తి ఇండ్ల ఈ రోజు చెప్పుకున్నామంటే పెట్టిన వాడిని పెట్టామని చెప్తాం, తినలేదని చెప్పలేం. కాబట్టి ఈ ప్రభుత్వం బాగుందని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు కర్రలతోనే వచ్చా, ముందు కత్తులతో రావాల్సి వస్తుంది, నెక్స్ట్ మేము వస్తే ఒక్కొక్కరి సంగతి చూస్తామని మాట్లాడుతుంది. దాని మీద మీరు ఏమంటారు? ఆడు బొంద పిచ్చి ఏమైనా మెంటలెక్కి అధికారం లేకపోతే కొంతమందికి నిద్ర పట్టదు, నైట్ పూట నిద్ర పట్టదు, పగలగడ కల్లాకు మేము అధికారం ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. అదే పిచ్చినాయాలా పిచ్చి మాటలు మాట్లాడమకు. ప్రజలు అమాయకులు కాదు, తెలివి మీరిన వాళ్ళు. మీ ప్రభుత్వం దెబ్బ ఒకసారి ప్రభుత్వానికి జనాభాకి అందరికీ లోక జ్ఞానం అయింది. నువ్వు కర్రలో కత్తులు తీసుకొచ్చినా పొడిస్తే నువ్వు ఒకరిని బొడగలవు, 2 బొడగలవు. ప్రజలు 100 వేల మంది సంఖ్యలో ఉన్నారు, తొక్కి నార తీసేస్తారని చెప్పి ప్రజల తరఫున చెప్తున్నాను.